హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే జ్వాలాముఖి గురించి అనమాట. అసలు జ్వాలాముఖికి ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ బస్సెస్ ఉంటాయా లేదా, ఇంకా అమ్మవారి చరిత్ర గురించి ఇవన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము జ్వాలాముఖికి వెళ్ళాలంటే ఢిల్లీకి కానీ న్యూఢిల్లీకి కానీ రీచ్ అవ్వాలి. మనము జ్వాలాముఖి వెళ్ళాలంటే న్యూఢిల్లీ నుంచి అంబందురా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే మనకు జ్వాలాముఖికి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ అయితే లేదు. అంబందురా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనం జ్వాలాముఖికి బస్సులో అయితే వెళ్ళొచ్చు. ఇంకా ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి మనకు 3 ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వందే భారత్ ఎక్స్ప్రెస్, ఒకటి అంబందురా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకోటి శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఈ 3 ట్రైన్స్ గురించి నేను వీడియోలో అయితే టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేశాను, చూడండి. ఇంకా ఢిల్లీ నుంచి అయితే మనకు ఒక ట్రైన్ ఉందండి, హిమాచల్ ఎక్స్ప్రెస్ అనమాట. అది కూడా నైట్ అయితే ఉంది. ట్రైన్ జర్నీ వచ్చేసి 7 అవర్స్ అలా టైం అయితే పడుతుందండి. ఇంకా ట్రైన్లో మనము అంబందురా రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనము ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్లో ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్ళి మనం అక్కడ నుంచి జ్వాలాముఖికి అయితే బస్సు అయితే ఎక్కాలండి. అంబందురా రైల్వే స్టేషన్ నుంచి ఒక 1.5 అవర్ 1 అవర్ జర్నీ అయితే పడుతుందండి. అంబందురా స్టేషన్ నుంచి మనము జ్వాలాముఖి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇదే జ్వాలాముఖి బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ సరౌండింగ్స్లోనే మనకు హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా రూమ్స్ అయితే దొరుకుతాయండి. ఇంకా బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకు టెంపుల్ అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. టెంపుల్కి వెళ్ళేకి ఇలా అయితే టెంపుల్కి వెళ్ళాలండి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది, 600 to 700 మీటర్స్ అనుకోండి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు టెంపుల్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వస్తాయండి. స్టెప్స్కి లెఫ్ట్ సైడ్లోనే మనకు స్లిప్పర్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి ఇంకా మనం స్టెప్స్ ఒక 50 దాకా ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కితే టెంపుల్ అయితే వస్తుందండి మనకు. ఇప్పుడు అమ్మవారి గురించి అయితే తెలుసుకుందామండి. 18 శక్తిపీఠాల్లో జ్వాలాముఖి కూడా ఒక శక్తిపీఠం అన్నమాట. ఇంకా అమ్మవారి చరిత్ర గురించి ఏంటంటే, పూర్వము సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి మహాశివుణ్ణి పిలిచలేదన్నమాట. దాంతో సతీదేవి చింతించి తన తండ్రి పిలవకపోయినా కూడా యజ్ఞానికి వెళ్తుంది. అప్పుడు తండ్రి సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. అప్పుడు మహాశివుడు సతీదేవి మృతదేహాన్ని తన శరీరంపై వేసుకొని విలయ తాండవం చేశాడంట. శివుడి కోపాన్ని తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. అప్పుడు శరీర భాగాలన్నీ చాలా చోట్ల పడ్డాయి. ఆ పడిన చోట్లన్నీ 18 శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆ 18 శక్తిపీఠాల్లో జ్వాలాముఖి కూడా ఒక శక్తిపీఠం. ఇక్కడ అయితే అమ్మవారి నేలక పడిందే అని అయితే చెప్తారు. అమ్మవారి గురించి చరిత్ర అయితే ఇంతేనండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. మెయిన్ టెంపుల్లో వచ్చేసి మనకు ఎలాంటి విగ్రహం అయితే ఉండదు. అమ్మవారు ఒక జ్వాల రూపంలో అయితే ఉంటారు. ఇదైతే మనకు టెంపుల్ దగ్గర చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఇదొక ఆలయం అన్నమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. అమ్మవారి కొన్ని రూపాలు అయితే ఇలా గీస్తున్నారనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకు ఇలా ఒక మంటపంలో మంచము, వెండి మంచము, ఇంకా వెండి గొడుగు ఇవైతే ఉన్నాయన్నమాట హాల్లో. ఇంకా దీని గురించి అయితే నాకేం ఐడియా లేదండి, జస్ట్ వీడియో అయితే తీశాను మీకు చూపించాలని. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనము క్యూ లైన్లో వెళ్ళినప్పుడు ఇలా టీవీలో అయితే డిస్ప్లే చేసి ఉంటారు. ఇంకా అమ్మవారు అయితే జ్వాల రూపంలో ఉంటుందని చెప్పాను కదా, ఆ జ్వాల ఎదురుగానే మనకు శ్రీ యంత్రం అయితే ఉంటుంది. దానికైతే పూజలు చేస్తూ ఉంటారండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ చాలా ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా,
అవి కూడా నేను దర్శనం అయితే చేసుకున్నాను. మనము జ్వాలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ అయితే దిగిన తర్వాత రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే కనిపిస్తాయండి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్తే మనకు దారిలో చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. ఆంజనేయ స్వామి టెంపుల్, శివాలయము, ఇంకా రాధాకృష్ణ టెంపుల్, తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి, మ్యాక్సిమం ఎక్కువ శివాలయమే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఊరికే జపాలు ఇంకా ధ్యానం అలాంటివి చేసుకోవడానికి చిన్న ప్లేసెస్ అయితే ఉన్నాయండి, రూమ్ లాగా. మనం పైకి వెళ్ళే కొద్దీ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి బేబ్ మందిర్ అని అయితే వస్తుందండి. హిందీలో అయితే బేబ్ మందిర్ అని చెప్పారు, ఇంకా తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ శివాలయం దగ్గర ఒక వీడియో అయితే పెట్టాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో. ఇంకా మళ్ళీ ఎందుకు పెట్టడం లేని ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదు. లాస్ట్ వీడియోలో అయితే చూడండి, శివాలయం అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి శివాలయం దగ్గర ఫొటోస్ తీసుకున్నాక మళ్ళీ పైకి అయితే వెళ్ళాలా. ఇదే అనమాట బేబ్ మందిర్ అనమాట. పైకి వెళ్ళిన తర్వాత కూడా శివాలయం ఉంది, తర్వాత బేబ్ మందిర్ అయితే ఉందండి. ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే బీచ్ రాజేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో బీచ్ రాజేశ్వరి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఇంకా ఏమేమి టెంపుల్స్ చూడొచ్చు అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంతే ఇంక ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.